నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. బరి కుదిరింది, ఆటగాళ్లు ఖరారయ్యారు. అసలు ఆట మొదలైంది. ఆకట్టుకునే ప్రసంగాలు, పేలుతున్న మాటల తూటాలు, పార్టీల కన్వెన్షన్లతో అగ్రరాజ్యం హోరెత్తుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సుదీర్ఘ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు ఇక డిబేట్లకు సిద్ధమవుతున్నారు. మరి ఈ రసవత్తర పోరులో గెలిచేదెవరు? ఆమె చరిత్ర సృష్టిస్తుందా లేక అతడినే విజయం వరిస్తుందా? హిలరీ ట్రంప్ యుద్ధంలో విజయం ఎవరిదే? ఆమె, అతడు, అమెరికా. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. అగ్రరాజ్య హోదా కోసం ఎన్నో దేశాలు పోటీ పడుతున్నాయి. అదే పోటీ అగ్రరాజ్యంలో జరిగితే? అవును, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి రికార్డులు బద్దలు కానున్నాయి. ఎందుకంటే ఈసారి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కినా సంచలనమే. మరి ఆ రికార్డును బద్దలు కొట్టేది ఎవరు? అమెరికన్లు హిల్లరీకి అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టిస్తారా, లేక ట్రంప్కే పట్టం కట్టి చరిత్ర పునరావృతం చేస్తారా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చరిత్ర సృష్టించనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈసారి పీఠమెక్కబోయేది అతడా, ఆమెనా? అధ్యక్ష అభ్యర్థులుగా ట్రంప్, హిలరీ పేర్లు ఖరారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి హిలరీ, రిపబ్లికన్ల తరపున బరిలోకి దిగనున్న ట్రంప్. ఎవరు గెలిచినా రికార్డులే. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తి. ఏడాది పాటు కొనసాగే ఈ ఎన్నికల ప్రక్రియపై ఎన్నెన్నో అంచనాలు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని ముందు నుంచే లెక్కలు వేసుకుంటుంది అంతర్జాతీయ సమాజం. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని ప్రభావం అన్ని దేశాల మీద ఉంటుంది. అమెరికా అనుకూల దేశాలతో పాటు ప్రత్యర్థులకు సైతం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అమితాసక్తి. ఇప్పుడు అగ్రరాజ్య ఎన్నికల పోరు పీక్ స్టేజ్కి చేరింది. గతేడాది నుంచి మొదలైన ఎన్నికల సందడి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది. అమెరికాలో పెద్ద పార్టీలతో పాటు చిన్న పార్టీలను కూడా లెక్కేస్తే 30కి పైగా ఉన్నాయి. కానీ గడిచిన 150 ఏళ్లుగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య అధికారం మారుతూ వస్తోంది. 1854లో పురుడు పోసుకున్న రిపబ్లికన్ పార్టీ, 1868లో ప్రారంభమైన డెమోక్రటిక్ పార్టీలు క్రమంగా బలపడుతూ అధ్యక్ష పీఠాన్ని శాసిస్తూ వస్తున్నాయి. అడపాదడపా ప్రైమరీ ఎన్నికల స్థాయిలో లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషనల్ పార్టీలు పోటీ పడుతున్న అధ్యక్ష పీఠాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాయి. The next president of the United States, Hillary Rodham Clinton. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థులెవరో ఖరారైపోయింది. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకోవడం ద్వారా మాజీ విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్ చరిత్ర సృష్టించారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. నిజానికి 2008 ఎన్నికల్లోనే ఈ పదవికి పోటీ పడిన ఒబామాను దాటి నెగ్గుకు రాలేకపోయారు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచి హిలరీయే ఆధిక్యంలో ఉంటూ సమీప అభ్యర్థులను మించిపోయారు. She's joined on stage at the Brooklyn Navy Yard by her pregnant daughter Chelsea, and she got a big hug from Bill. తన అభ్యర్థిత్వం ఖరారు కాగానే చరిత్ర సృష్టించే అరుదైన అవకాశం తనకు కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు హిలరీ. First time in our nation's history that a woman will be a major party's nominee. Stronger together is not just a lesson from our history. It's not just a slogan for our campaign. It's a guiding principle
for the country we've always been and the future we're going to build. A country where the economy works for everyone, not just those at the top. A country where all our children can dream and those dreams are within reach. Where families are strong, communities are safe, and yes, where love trumps hate. That's the country where అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు. మార్పును కోరుకునే వ్యక్తుల్లో హిల్లరీ ఎళ్లవేళలా ముందుంటారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్న హిల్లరీనే అమెరికాకు సరైన అధ్యక్షురాలని అన్నారు. is uniquely qualified to seize the opportunities and reduce the risk we face. And she is still the best darn change maker I have ever known. హిల్లరీ క్లింటన్ కు అధ్యక్షుడు బరాక్ ఒబామా గట్టిగా మద్దతు పలికారు. ఆ అత్యున్నత పదవిని చేపట్టడానికి ఆమె కన్నా అర్హులెవరూ లేరని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దేశంలో భయాన్ని, నిరాశావాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. Nothing truly prepares you for the demands of the Oval Office. You can read about it, you can study it, but until you've sat at that desk, you don't know what it's like to manage a global crisis or send young people to war. But Hillary's been in the room. She's been part of those decisions. She knows what's at stake in the decisions our government makes. What's at stake for the working family, for the senior citizen, for the small business owner, for the soldier, for the veteran. And even in the midst of crisis, she listens to people and she keeps her cool and she treats everybody with respect. And no matter how daunting the odds, no matter how much people try to knock her down, she never, ever quits. That is the Hillary I know. That's the Hillary I've come to admire. And that's why I can say with confidence, there has never been a man or a woman, not me, not Bill, nobody, more qualified than Hillary Clinton to serve as President of the United States of America. But I was just telling the truth, man. And by the way, in case you're wondering about her judgment, take a look at her choice of running mate. Tim Kaine is as good a man, as humble and as committed a public servant as anybody that I know. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య పోటీ ఖరారైంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు అధ్యక్షులైనా అది ఓ రికార్డే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థి ఇలా తుది బరిలో నిలవడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పుడు అమెరికన్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపి పట్టం కడితే అమెరికన్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ అమెరికన్లు మార్పు కోరుకొని రిపబ్లికన్లకు అవకాశం ఇస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతాడు. ఇది కూడా ఒక రికార్డే. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన 44 మంది అధ్యక్షుల్లో ప్రతి ఒక్కరూ అప్పటి వరకు ఏదో ఒక రాజ్యాంగబద్ధ విధుల్లో కొనసాగిన వాళ్లే. అంటే అప్పటికి అమెరికా ఉపాధ్యక్షుడుగానో, సెనేటర్గానో, ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గానో పనిచేసిన రాజకీయ అనుభవంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన వారే. కానీ ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పదవిలోనూ లేరు. నేరుగా అధ్యక్ష పీఠానికే పోటీ పడబోతున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే అది కూడా అక్కడ ఓ రికార్డే. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగబోతోంది. అత్యంత సుదీర్ఘంగా సాగే ఈ ఎన్నికల ప్రక్రియ
ఇప్పుడు తుది అంకానికి చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో ఎవరు ప్రజల్ని మెప్పిస్తారన్నది ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్ల మీద ఆధారపడి ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య డిబేట్ చాలా కీలక అంశం. ఈ డిబేట్తోనే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. డెమోక్రాట్లకు హిల్లరీయే బలం. అభ్యర్థులెవరో ఖరారైపోయింది కాబట్టి ఇక ఎన్నికల్లోపు హిల్లరీ, ట్రంప్ల మధ్య 3 డిబేట్లు జరుగుతాయి. సెప్టెంబర్ 26, అక్టోబర్ 9, అక్టోబర్ 19 తేదీల్లో జరిగే ఈ డిబేట్లతో ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలనే అంశంలో ప్రజలు ఓ అవగాహనకు వస్తారు. ఇక నవంబర్ 8న జరగబోయే ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో వెల్లడిస్తారు. (2008) డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షునిగా ఎన్నికైన ఒబామా 200 ఏళ్ల అమెరికా చరిత్రలో 2వ నల్లజాతి అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. రేపు అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ విజయం సాధిస్తే అమెరికా శ్వేత సౌధంలోకి ప్రవేశించిన తొలి శ్వేతజాతి మహిళగా రికార్డు సృష్టిస్తారు. 8 ఏళ్ల కిందట మొదటి ఆఫ్రో అమెరికన్గా ఒబామా ఓటేయించుకున్నారు. ఇప్పుడు తొలి మహిళా అధ్యక్షురాలన్న క్రేజ్తో హిల్లరీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇక రిపబ్లికన్లు కూడా ట్రంప్ దూకుడును జాతీయతతో ముడిపెట్టి పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో విజేతలెవరో తేల్చేది మాత్రం వారి డిబేట్లే. రాజ్యం అన్న కారణం ఒక్కటే కాదు, అంతకు మించి అక్కడ ఎన్నికల విధానం కూడా అందరినీ ఆకర్షించేదే. ఏడాది పాటు సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఈ ఒక్క దేశంలోనే ఉంటుందేమో. అంతేకాదు, రవ్వంత రాజకీయ అనుభవం లేకపోయినా కావలసినంత పాపులారిటీ సంపాదించుకుంటే చాలు ఎవరైనా సరే అధ్యక్ష పీఠాన్ని చేరుకోవచ్చు. అదే ఈ ఎలక్షన్లో విలక్షణమైన అంశం. ఆద్యంతం సంక్లిష్టంగా సాగే ఈ ఎన్నికల ప్రక్రియపై ఎన్నో విమర్శలున్నా, లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికే ఓటేస్తున్నారు అమెరికన్లు. అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాలంటే తరతరాల రాజకీయ అనుభవం అక్కర్లేదు. సెనేటర్గా, గవర్నర్గా పనిచేయాల్సిన అవసరం లేదు. జీవితాలను రాజకీయాలకు అంకితం చేయాల్సిన పని లేదు. పాపులారిటీ, ప్రజల్లో నమ్మకం ఉంటే వైట్ హౌస్లో అడుగు పెట్టొచ్చు. అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం అక్కర్లేదు. సెనేటర్గా, గవర్నర్గా పనిచేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అదృష్టం, మాటలతో ఆకట్టుకునే తత్వం ఉంటే చాలు. మన దేశంలోలాగా ప్రధాని అవ్వాలంటే దశాబ్దాల రాజకీయ అనుభవం అవసరం లేదు. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ స్థాయికి చేరుకోవాల్సిన అవసరమూ లేదు. అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాలనుకునే వాళ్లు తమ జీవితాలను రాజకీయాలకు అంకితం చేయాల్సిన పని లేదు. అంతకు మించి పాపులారిటీ సంపాదిస్తే చాలు. ప్రజలకు నమ్మకం కలిగించగలిగితే చాలు. ఎవరైనా సరే మొదటిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడినా గెలిచి శ్వేత సౌధంలో కాలు పెట్టవచ్చు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇలా బరిలో నిలబడిన వాడే. యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం ప్రకారం తగిన అర్హతలు కలిగి ఉంటే చాలు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వ్యక్తి అమెరికాలో పుట్టినవాడై 35 సంవత్సరాల కనీస వయస్సు కలిగి ఉండాలి. తన జీవితకాలంలో 14 ఏళ్ల పాటు అమెరికాలో జీవించి ఉన్నవారు ఎవరైనా సరే ఏదో ఒక పార్టీలో సభ్యునిగా చేరి అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఏదో 2-3 నెలల తతంగం కాదు. ఏడాది పాటు సాగే సుదీర్ఘ ప్రక్రియ. ఈ ఎన్నికల ప్రక్రియ ఎంత సుదీర్ఘమో అంతే సంక్లిష్టము కూడా. పార్టీలో చర్చలతో ప్రైమరీ అభ్యర్థిగా ఎంపిక కావడం నుంచి ఓటింగ్లో పోటీకి నిలబడే వరకు చాలా ప్రక్రియలు ఉంటాయి. ఒక్కో పార్టీ నుంచి చాలా మంది అభ్యర్థులు పోటీ పడతారు. కానీ చివరికి వారిలో ఒక్కరే అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఖరారవుతారు. ఆపై పార్టీల అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు నేరుగా ఓటు వేసి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రత్యక్ష పద్ధతి ఒకటే కాదు, దానికి తోడుగా ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు కూడా అధ్యక్షుడిని ఎన్నుకునే పరోక్ష పద్ధతి కలగలిసి ఉండటమే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో విలక్షణ అంశం.
పార్టీల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రైమరీ సీజన్ వరకు చాలా ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో రాష్ట్రాల్లో పార్టీల నామినేటెడ్ ఓటర్లు పార్టీల డెలిగేట్లను ఎన్నుకుంటారు. ఆ టైంలోనే ఒక్కో పార్టీలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు జరుగుతాయి. డెలిగేట్ల మద్దతు ఎక్కువగా ఉన్న వాళ్లను అధ్యక్ష పదవికి అభ్యర్థులుగా నిలబడతారు. ఆ అభ్యర్థే పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారు. పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందంటే అసలైన ఎన్నికల సందడి మొదలైనట్టే. అధ్యక్ష అభ్యర్థుల మధ్య 3 డిబేట్లు జరుగుతాయి. వీటిల్లో ప్రజల నమ్మకాన్ని చొరగొనేలా ప్రసంగించే వారికే విజయ అవకాశాలు ఉంటాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ విధానం అత్యంత కీలకమైంది. దీని ప్రకారం ప్రతి రాష్ట్రం యుఎస్ సెనేటర్స్ కు అనుగుణంగా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులను కలిగి ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యులతో సమానంగా ఆ రాష్ట్రం నుంచి ఎలక్టోరల్ సభ్యులుంటారు. టెక్నికల్ గా చెప్పాలంటే అమెరికన్లు అభ్యర్థులకు కాకుండా ఈ ఎలక్టోరల్స్కే ఓటేస్తారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో 538 మంది సభ్యులుంటారు. అధ్యక్షునిగా ఎన్నికవ్వాలంటే అభ్యర్థికి కనీసం 270 ఓట్లు రావాలి. తాజాగా హిల్లరీ కన్నా ట్రంప్కి 2 పాయింట్లు ఆధిక్యం ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పుకొస్తున్నాయి. కానీ తుది అభ్యర్థుల ఎంపిక పూర్తయింది కాబట్టి ఈ సమీకరణాలు మారే అవకాశం మెండుగా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ఫెడరల్ వ్యవస్థ ఇంత సంక్లిష్టమైన ఎన్నికల విధానాన్ని రాజ్యాంగంలో అక్షరబద్ధం చేసింది. ఉదాహరణకు 4 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియా 55 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. టెక్సాస్ కు 38, ఫ్లోరిడా, న్యూయార్క్ రాష్ట్రాలకు చెరో 29 ఓట్లు ఉన్నాయి. అదే సమయంలో 6 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్, మోంటానా వంటి రాష్ట్రాలకు తలా 3 ఓట్లున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ 55 ఓట్లతో పాటు ఈ 3 ఓట్లు కూడా కీలకంగా మారుతాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలోని డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి ఏమాత్రం ఆధిక్యం వచ్చినా అక్కడున్న 55 ఓట్లు పూర్తిగా ఆమె ఖాతాలోనే పడిపోతాయి. ఇక టెక్సాస్లో ట్రంప్కు ఏమాత్రం ఆధిక్యం వచ్చినా అక్కడి 38 ఓట్లు అతని ఖాతాలోనే పడిపోతాయి. అంటే ఇక్కడ ఒక్క ఓటు కూడా అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుందన్నమాట. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమల్లో ఉంది. ఇలా పాపులర్ ఓటింగ్ ద్వారానే అక్కడి 55 రాష్ట్రాల్లో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అభ్యర్థులకు పడతాయి. ఇలా ఆధిక్యం వచ్చిన అభ్యర్థికే మొత్తం ఓట్లిచ్చే వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంది. అయితే ఈ పాపులర్ ఓటింగ్ విధానం వల్ల శతాబ్దంన్నరకు పైగా అధికారం డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మారుతోందని, చిన్న పార్టీలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అంతేకాదు కొన్నిసార్లు ఈ ఎలక్టోరల్ కాలేజీ విధానంపైన విమర్శలు వస్తున్నాయి. 2000 సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి ఆల్ గోరేకు 48.37% ఓట్లొచ్చాయి. రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ కు 47.87% ఓట్లు పోలయ్యాయి. బుష్ కు తక్కువ శాతం ఓట్లు వచ్చిన ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ లో ఆయనకు 271, ఆల్ గోరేకు 266 ఓట్లు రావడంతో విజయం జార్జ్ బుష్ నే వరించింది. దీనిపైన డెమోక్రాట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 29 ఓట్లున్న ఫ్లోరిడాలో 2 సార్లు రీకౌంటింగ్ చేశారు. కానీ ఫలితం మాత్రం మారలేదు. ఒకవేళ ఫ్లోరిడాలో అప్పట్లో ఆల్ గోరేకు ఎక్కువ ఓట్లు వచ్చే ఉంటే ఆ ఎన్నికల్లో ఆయనకు 295 ఓట్లు, బుష్ కు 242 ఓట్లు వచ్చేవి. కానీ పాపులర్ ఓటింగ్ విధానం వల్ల బుష్ కు లెక్క ప్రకారం 5.4 లక్షల మంది ఓట్లు తక్కువగా వచ్చినా కూడా అధ్యక్ష పీఠం మాత్రం దక్కింది. ఇలా మెజారిటీ లేకపోయినా పార్టీల అభ్యర్థులు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికవుతున్న ప్రతిసారి ఈ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో ఒక్కో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు ఒకేసారి ఓటు వేస్తారు. అంటే అధ్యక్షునికి ఓటు వేశారంటే ఉపాధ్యక్షునికి కూడా ఓటు వేసినట్లే. అంతేకాదు మన దేశంలో పోస్టల్ బ్యాలెట్ ఉన్నట్టు అమెరికా ఎన్నికల్లో ముందుగానే ఓటు వేసే అవకాశం ఉంది. పరిస్థితులు, అవసరాలను బట్టి అమెరికన్లు తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకోవచ్చు. గత 2012 అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 3 కోట్ల మందికి పైగా అమెరికన్ ఓటర్లు ఎన్నికల తేదీకి ముందుగానే తమ ఓటు నమోదు చేశారు. ఇన్ని వైవిధ్యాలుండబట్టే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిది? ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న ట్రంప్కే అధ్యక్షుడయ్యే ఛాన్స్ ఉందా? దశాబ్దాలుగా రాజకీయాల్లో పండిపోయిన హిల్లరీకే గెలిచే అవకాశాలున్నాయా? సర్వేలు ఏం చెబుతున్నాయి? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇద్దరి మధ్య జరిగే డిబేట్లు సరే, అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరి విజయావకాశాలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి?
అందులో ఎవరిది పైచేయి, ఎవరిది ముందడుగు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీల ఘనచరిత్ర కన్నా అభ్యర్థుల భవిష్యత్ దృష్టికోణమే ప్రజల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అమెరికాలో దీర్ఘకాలిక పథకాల ప్రకటన ఎంత అవసరమో తక్షణ అవసరాల్ని తీర్చగలిగే భరోసా కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అమెరికన్లు భయపడుతున్న అంశాల్లో భరోసా ఇవ్వడమే కాదు, రాబోయే రోజుల్లో ఏం చేయగలమో కూడా అభ్యర్థులే తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల తీరే వారి మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సార్వజనీన అభిప్రాయం ప్రకారం ట్రంప్ దూకుడు స్వభావిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక హిల్లరీ చాలా నెమ్మదస్తురాలిగా ముద్ర వేయించుకుంది. అంత మాత్రాన ఇదొక్కటే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని అనుకోలేం. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మల్టీ ట్రిలియనీర్గా ఎంత పేరుందో వివాదాస్పదుడుగా కూడా అంతే పేరుంది. ముస్లింలు, నల్లజాతీయులు, మహిళలపై చేసిన కామెంట్లే ఆయనను పాపులర్ చేశాయి. ట్రంప్ వ్యాఖ్యల మీద ఎంత వ్యతిరేకత పెరిగినా ఆయనకు మద్దతిస్తున్న అమెరికన్లు కూడా చాలా మంది ఉన్నారు. అమెరికా అభివృద్ధి మీద, ట్రంప్ విజన్ మీద ఎక్కువ మంది దృష్టి పెట్టారు. మహిళల గురించి పక్కన పెడితే ట్రంప్ ఆలోచనలన్నీ కూడా అమెరికా ప్రతిష్టను పెంచుతాయంటున్నారు. తాను అధ్యక్షుడినైతే ఐసిస్ను నామరూపాలు లేకుండా చేస్తానని, అమెరికన్ సేనల ప్రతిష్టను ఆకాశానికెత్తేస్తానంటున్నాడు ట్రంప్. భారత్, చైనాలకు వెళ్లిపోయిన ఉద్యోగాలను మళ్లీ అమెరికాలో పుట్టిస్తానని, పన్ను విధానాల్లో మార్పులు తెస్తానని ఇలా జనాలను ఆకట్టుకునేలా ప్రచారంలో దూసుకెళ్తున్నాడు ట్రంప్. ఇక హిల్లరీ కూడా మహిళగా తనకున్న క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాదు, అగ్రరాజ్య హోదాను ద్విగుణీకృతం చేస్తానంటోంది. ఉపాధి కల్పనలో కొత్త పద్ధతులు, ట్యాక్స్ వసూళ్లలో సంపన్నులపైన స్వల్పభారం మోపాలన్నది ఆమె వాదన. లాడెన్ వేటలో కీలక పాత్ర పోషించిన తాను ఐసిస్ను కూడా అంతం చేస్తానంటోంది. ఆమె పెద్ద మాటకారి కాకపోయినా పట్టుదల, పరిజ్ఞానం ఉన్న నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. త్వరలో జరగబోయే డిబేట్లలో ఆమె తన విధానాలను ఏమాత్రం ప్రజారంజకంగా చెప్పగలిగినా ఆమె విజయం సునాయాసమేనంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికే హిల్లరీకి మద్దతుగా మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్ ప్రచారం మొదలుపెట్టారు. ఇక తమ ప్రచారంలో స్టార్స్ను, సెలబ్రిటీలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. హాలీవుడ్ నటి మెర్లిల్ స్ట్రీప్, ఎలిజబెత్ బ్యాంక్స్, టోనీ గోల్డ్విన్ వంటి ప్రముఖులంతా డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో హిల్లరీని ప్రచారంలో ఆకాశానికెత్తేశారు. ఇక పాప్ సింగర్ అలీసియా తన పెర్ఫార్మెన్స్తో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో దుమ్ము రేపారు. ఇక ట్రంప్ కూడా తన స్థాయిలో తన ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ విదేశీయుల్లో ఆసియా వాసులే ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా భారత్ సహా ఆసియా దేశీయుల మద్దతు డెమోక్రాట్లకే ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా అదే కొనసాగే అవకాశాలున్నాయి. ఇక ట్రంప్కు కూడా ఆమె భార్య పిల్లలు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పాపులారిటీతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు ట్రంప్. నడి రోడ్డుపైన తాను ఎవరినైనా కాల్చి చంపినా ఓట్లేమీ తగ్గవని పబ్లిక్గా కామెంట్ చేశాడంటే విజయంపై ఆయనకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. Our family, we're incredibly proud. We're incredibly grateful to each of you. So thank you for being here to support us. And I will say this, my father is an incredibly hard worker and he'll be working for each and every one of you. ఇక భర్త తనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నా, డెమోక్రాట్ల మీద ఆధిక్యం ఎక్కువగా ఉన్నా హిల్లరీకి ఇబ్బందులు చాలానే ఉన్నాయి. 8 ఏళ్లుగా ఒబామా మీద తలకిందులైన అంచనాలు హిల్లరీకి ప్రమాదకరంగా ఉన్నాయి. హిల్లరీ మీద అక్కడక్కడ వ్యతిరేకత వినిపిస్తోంది. తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో ఓ సీనియర్ సభ్యుడు రాజీనామా చేయడంతో పాటు ప్రజల్లో కూడా అది ర్యాలీ రూపంలో ప్రస్ఫుటించింది. ఇప్పుడు ఇద్దరి విజయావకాశాలను నిర్ణయించే అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది పన్నుల విధానం. హిల్లరీ చెప్పిన పన్నుల విధానంలో సామాన్యుల మీద భారం పడదు, కానీ పరోక్షంగా సంపన్నులపై పన్నులు పెరుగుతాయి. కానీ ట్రంప్ చెప్పే విధానంలో భారీగా పన్నులు తగ్గించడం ప్రధాన అంశం. తక్షణంగా ట్రంప్ ఆలోచనలు అమెరికన్లను ఆకట్టుకున్నా దీర్ఘకాలంలో జరిగే మేలు తక్కువంటూ తాజాగా మోడీస్ తన విశ్లేషణ వెల్లడించింది. ట్యాక్సులు, ప్రభుత్వ నిధులు, ఇమిగ్రేషన్, అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ట్రంప్ ఆలోచనలు అమెరికా ఎకానమీని మందగమనంలో నెట్టేయడంతో పాటు ఫెడరల్ అప్పులను పెంచేసే ప్రమాదం ఉందని, ప్రస్తుతానికి ఇద్దరి ఆధిక్యాన్ని చెప్పే అంశంగా ట్యాక్సులు ప్రధానంగా తో పాటు కనీస వేతనాలు కీలక అంశంగా ఉంది. కనీస వేతనాన్ని $15 పెంచుతానంటూ ట్రంప్ మాటిస్తుంటే హిల్లరీ మాత్రం స్థాయిల వారీగా వృద్ధి ఉంటుందని హామీ ఇస్తున్నారు. పన్నుల విధానంతో పాటు ఉపాధి కల్పన, విదేశీయుల ఉద్యోగ దోపిడీ, హెల్త్ పాలసీని సరళీకరించడం, తయారీల పరిశ్రమను ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పేదలకు సంక్షేమ పథకాలపై నిర్ణయాలు కూడా కీలక భూమిక పోషించనున్నాయి.
వీటన్నింటిని మించి దేశ భద్రత మరింత కీలకాంశంగా మారింది. ఓర్లాండో ఘటన తరువాత దేశీయంగా కొన్ని భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనగలమన్న నమ్మకం కలిగించిన వారికే ఎక్కువ విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించే అంశాల్లో ఉత్పత్తి రంగం, రిటైర్మెంట్ నిబంధనలు, మౌలిక వస్తువుల కల్పన, ఎనర్జీ డెవలప్మెంట్, ఆర్థిక అసమానతలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, కుటుంబ సంరక్షణ నిబంధనలు, ఫ్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం, ప్రత్యర్థి దేశాలపై ఆధిపత్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో దూసుకెళ్లడం, ఎగుమతుల పెంపు, డాలర్ రేటు స్థిరీకరణ, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలన్నీ కీలక భూమిక పోషించనున్నాయి. ఈ అంశాల్లో ఎవరు ఎక్కువగా ప్రజలను ఆకట్టుకుంటే వాళ్లకే విజయం దక్కే అవకాశాలున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అగ్రరాజ్యం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుంది. కొత్త అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు సంపన్న దేశాలను సైతం ప్రభావితం చేస్తాయి. మరి అగ్రరాజ్య ఏలిక ఎవరిదనేది తేలాలంటే మరో 2 నెలలు వేచి చూడాల్సిందే. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.